హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ బ్లాగ్. ఈరోజు మనము చికెన్ ఫ్రై తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనండి, ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ముందుగా మనము చికెన్ని ఒక 1 kg తీసుకున్నానండి. అది 2 times వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఈ మొత్తము ఒక పెద్ద ప్లేట్లో తీసుకుందామండి. మొత్తము వాటర్ లేకుండా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, ఇంకా పసుపు, కారం 3 వేసేసి అంటే సరిపడా వేసుకున్నానండి. మళ్ళీ మనకు అవసరం అవుతే కారం, ఉప్పు అవి మళ్ళీ వేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసి ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ మొత్తము మనము బాగా కలిపి పెట్టేసి ఒక 20 to 30 minutes మ్యారినేట్ అవనిద్దామండి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి ఒక 1/2 hour. అంతలోపల ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 3 చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అంటే మనము కేజీ కర్రీ తీసుకున్నాం కదండి చికెన్, దానికి సరిపడా ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించేసి బాండి పెట్టేశానండి. ఇందులో ఒక 4 పెద్ద స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు చికెన్ ఫ్రై కదండి, కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలండి, మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు మొత్తం వేస్తున్నాను. ఇది కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు మూత పెట్టేసి వేయించుదామండి. ఉల్లిపాయ కొద్దిగా వేగాయి కదండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇందులో. ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తున్నానండి. అంటే ముందుగా వేసేస్తే మనకు అవి కలర్ కొంచెం బ్లాక్ అయినట్టు కనిపిస్తాయి కదండి, అందుకని కొద్దిగా వేగిన తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇదిగోండి, మళ్ళీ ఒక 2 minutes తర్వాత మనకు ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని మొత్తం ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు చికెన్ మొత్తం బాగా ఆయిల్లో కలిసిపోయేటట్లుగా బాగా కలపాలండి. మనము చికెన్ వేసినప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, మంటని తగ్గించొద్దు. హై ఫ్లేమ్లోనే మనము ఒక 5-10 నిమిషాల వరకు బాగా కలిపి పెట్టాలండి. ఇప్పుడు కొంచెం నాకు కారం తక్కువగా అనిపిస్తుంది, అందుకని మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా కలిసిపోయేటట్లుగా కలిపేసేసి ఒక 5 to 10 minutes అలాగా మళ్ళీ మూత పెట్టేస్తామండి. ఓ 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చికెన్ మొత్తము బాగా కలపాలండి. మనం వాటర్ యాడ్ చేయట్లేదు కదా, అందుకని ఆయిల్ అని పూర్తిగా వేగనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ బాగా చికెన్ కలిపేద్దామండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ముక్క మంచిగా బాగా వేగిపోయి ఫ్రై అవుతాయండి, లోపల బాగా ఉడుకుతుంది కూడా. మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇలా చికెన్ అప్పుడప్పుడు కలుపుతూ ఒక 15 to 20 minutes వరకు అలాగనే వేగనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 15 minutes అయిపోయింది కదండి. ధనియాల పౌడరు అండ్ చికెన్ మసాలా వేస్తున్నానండి. ఎందుకంటే ఇది కూడా కొంచెం వేగితే బాగుంటుంది కదా, అందుకనేసి ఒక 5 minutes 10 minutes ముందుగానే వేసేసి మళ్ళీ మొత్తము ఒకసారి కలిపి పెట్టేసేసి అసలు మీడియంలోనే మళ్ళీ వేగనిద్దామండి. అప్పుడు మనకు మంచిగా అనిపిస్తుందండి చికెన్ ఫ్రై. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దామండి.
ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి మొత్తము బాగా కలిపేస్తున్నానండి. ఇప్పుడు బాగా ముక్క మంచిగా అంటే మసాలా మొత్తం పట్టేసినట్టుగా ఉంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పైన మిరియాల పౌడర్ వేస్తున్నాను. మరియు కొత్తిమీర కూడా వేస్తున్నానండి, కట్ చేసి పెట్టుకున్నది. ఇవి వేసేసి మళ్ళీ కలిపి ఒక 10 మినిట్స్ అలాగా వదిలేద్దామండి. ఇంకా స్టవ్ కట్టేసేసి చికెన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూద్దామండి. ఇది చపాతీలకి కానీ రైస్లకి కానీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొద్దిగా జ్యూసీగా ఉంచాం కదా, చపాతీలకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేసింది మన చికెన్ ఫ్రై. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.